నమస్కారం ఎస్ఎన్ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్లో పాలిసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి 8 కేంద్రాల్లో పరీక్షలు గంట ముందు చేరుకోవాలని కలెక్టర్ ప్రశాంతి సూచన నాణ్యమైన పోలీసు వ్యవస్థను అందించడమే మా లక్ష్యం ప్రజా ఫిర్యాదుల విభాగంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు మండుతున్న ఎండలు బయటకు రావడానికి జంకుతున్న జనాలు జిల్లాలో బానుడి భగభగ ఘనంగా అయ్యప్ప విషు పూజ మహోత్సవం హాజరైన భక్తజనం నిర్మల్ పాలిసెట్ 2019 ప్రవేశ పరీక్ష మంగళవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం వరకు నిర్మల్లోని 8 కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ తెలిపారు. పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, టీఆర్ఎస్ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల, సోమవార్పేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, శాంతినగర్ ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం ఉన్నత పాఠశాల, కస్బా ఉన్నత పాఠశాలలో ఈ పరీక్ష కేంద్రాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. మొత్తం 1615 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాస్తున్నారని తెలిపారు. వేసవికాలం మొదలు కావడంతోనే ఎండలు తీవ్ర స్థాయిలో మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుండి సూర్యుడు భగభగలాడుతున్నాడు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 41 నుండి 43 డిగ్రీల ఎండలు మండుతుండడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. వేసవి తాపం నుండి కాపాడుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఈ ఎండ వేడిమికి తాళలేకపోతున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండవేడిమి తగ్గకపోవడంతో ప్రజలు బయటికి రావడానికి కూడా జంకుతున్నారు. 12 గంటల సమయంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ ఎండవేడిమి కారణంగా జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండల నుంచి రక్షించుకునేందుకు కొందరు ఛత్రీలు ఉపయోగిస్తుండగా మరికొందరు తలకు టవల్ లాంటి వాటిని చుట్టుకొని బయటకు వస్తున్నారు. ఇదిలా ఉండగా వేసవి తాపం నుండి ఉపశమనం కోసం పండ్ల రసాలను ఆశ్రయిస్తున్నారు. పట్టణంలో ఈ వేసవి కాలంలో దాదాపు 200కు పైగా జ్యూస్ సెంటర్లు వెలిశాయి. అలాగే పేదవాడి ఫ్రిడ్జ్గా పిలువబడే రంజన్లకు భలే గిరాకీ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద సైజు రంజన్ 200 నుంచి చిన్న సైజు రంజన్ 80 రూపాయల వరకు లభిస్తుండడంతో మధ్యతరగతి పేదవారు వీటిని కొనుగోలు చేస్తున్నారు. అలాగే మరికొందరు తక్కువ ధరలో లభించే కూలర్లను సైతం కొనుగోలు చేస్తున్నారు. మొత్తానికి ఏప్రిల్ మాసంలో భానుడు బగబగా మండడంతో వచ్చే మే, జూన్ మాసాల్లో ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
కేరళ మలయాళ రాష్ట్ర నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అయ్యప్ప విష్పూజ మహోత్సవం సందర్భంగా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో ఆదివారం రాత్రి అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. అలంకార ప్రియుడైన శబరివాసునికి పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. చిరునవ్వులు చిందించి అయ్యప్ప స్వామికి ఆభరణాలతో అందంగా అలంకరించారు. ఆదిలాబాద్ నుంచి వచ్చిన భజన బృందం పాడిన పాటలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులు, హనుమాన్ దీక్ష స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేకపోతే ఆ చేతులతో కొడతాను కాబట్టి మీకు రెస్ట్ కావాలి. Mama,
శ్రీ చెన్నగారపు చెన్నయ్య గారు గురుస్వామి గారు పాడాల్సిందిగా కోరుచున్నారు. అలాగే నిర్మల్ మండలం కర్తా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో ఆదివారం రాత్రి విషుపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ గురుస్వామి నరసారెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం భిక్ష, రాత్రి పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి భక్తులు ఇందులో పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవి విరమణ అయిన హోంగార్డుకు జిల్లా ఎస్పీ శ్రీ శశిధర్ రాజు ఆర్థిక సాయాన్ని అందించారు. నిర్మల్ యూనిట్కు చెందిన దాసరి లక్ష్మణ్కు 1,53,900 ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో హోంగార్డులు వివిధ భాగాల్లో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వీరులు ఎవరైనా పదవి విరమణ అయినా లేదా విధి నిర్వహణలో మరణించిన హోంగార్డు బాధిత కుటుంబానికి ప్రతి ఒక్కరూ ఏకతా కార్యక్రమం ద్వారా ఒకరోజు వేతనంను విరాళంగా అందిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏకతా పథకంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎంఏ కరీం, ఆర్ఐడి వెంకటి, ఆర్ఎస్ఐ శ్రీకాంత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించుకునే వీర్ హనుమాన్ విజయయాత్రను జయప్రదం చేయాలని బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఏడిపల్లి నరేందర్, పతికి రాజేందర్లు కోరారు. ఈ నెల 17 నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను స్థానిక బ్రహ్మంగారి ఆలయం వద్ద విడుదల చేసి మాట్లాడారు. దేవరకోట నుంచి ప్రారంభమయ్యే ఈ శోభయాత్రకు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు మాసవపేట రామరాజు వస్తున్నట్టు తెలిపారు. హిందూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. బుధవారం రోజున మధ్యాహ్నం 2:30 గంటలకు దేవరకోట దేవస్థానం నుండి మనం ప్రతి సంవత్సరం నిర్వహించుకునే వీర హనుమాన్ విజయయాత్ర శోభయాత్ర దేవరకోట నుంచి ప్రారంభమై నగరంలోని వీధుల గుండా ఎంతో ఉత్సాహంగా తిరుగుతూ మళ్ళీ దేవరకోట దేవస్థానానికి చేరుకుంటుంది. కాబట్టి యువకులు, హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. యాత్ర ఉద్దేశం హిందువులు అందరూ మరి యువత అంతా ఐక్యతగా ఉంటూ మన శక్తిని ప్రదర్శన చేయాలని మనం శోభయాత్ర నిర్వహించుకుంటాం. అయితే ఈ శోభయాత్ర నిర్వహించుకునేటప్పుడు మన శక్తి ప్రదర్శన మాత్రమే చూపిస్తాం. కానీ వేరే వాటికి పోకుండా మనం శాంతియుతంగా ఈ యాత్రను కొనసాగించాలని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ తరఫున కోరుతున్నాం. ఉడుకునెత్తురు ఉరకలేసే యువకులారా రండి, కదలి రండి. బజరంగ్ దళ్ శాఖ నిర్మల్ ఆధ్వర్యం నిర్వహించే వీర హనుమాన్ విజయయాత్రకు వేలాదిగా తరలిరండి. మన నిర్మల్ నగరాన్ని కాషాయవంతం చేద్దాం. అలాగే ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ వీర హనుమాన్ విజయయాత్రకు ప్రతి ఒక్క హైందవుడు కదిలిరావని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త అయినటువంటి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మూసాపేట రామరాజు గారు వస్తున్నారు. అలాగే బజరంగ్ దళ్ సహ సంయోజక్ శ్రీరాములు గారు వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఈరోజు బుధవారం రోజు 17/4/2019 మధ్యాహ్నం 2:30 ఈ యాత్ర ప్రారంభమవుతుంది. నిర్మల్ పట్టణ ప్రజలకు మరియు బజరంగ్ దళ కార్యకర్తలకు జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర మన దేవరకోట దేవస్థానం నుంచి ప్రారంభమవుతుంది. 17/4/2019 మధ్యాహ్నం 2:30 నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి గ్రామాల నుండి అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై ఈ హనుమాన్ విజయయాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించి పోలీసుల గౌరవం మరింత పెంచే విధంగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు సూచించారు.
సోమవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఫిర్యాదుదారులు హాజరై సమస్యలను ఎస్పీకి తెలియజేసి ఆర్జీని సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు పోలీసులు అండగా ఉండాలని, వారితో స్నేహభావంగా మెసులుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా చట్టరీత్యా చర్యలు ఉంటాయని సూచించారు. పోలీసుల సాయం కావాలనుకున్న వారు పోలీస్ స్టేషన్లో నిర్భయంగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్లోని సోలన్లో జరిగిన సాఫ్ట్బాల్ జాతీయ స్థాయి పోటీల్లో మంజలాపూర్ జడ్పీఎస్ఎస్ పాఠశాలకు చెందిన నందితకు ఛాంపియన్షిప్ ప్రతిభా పురస్కారాలు అందుకున్నట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన విద్యార్థినికి పాఠశాల బృందం తరఫున సోమవారం ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పీడి అంబాజీ, ప్రధానోపాధ్యాయులు పరమేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. షాకిర గ్రామ శివారులోని శ్రీ సత్యానంద ఆశ్రమంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు, సత్సంగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ సభ్యులు జనార్దన్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి తన జీవిత సత్యమును తెలుసుకుని రాముని బాటలు నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన షాకిర గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్లను సత్కరించారు. అలాగే ఎల్కేజీ విద్యార్థి అచ్చులతో సంపూర్ణ రామాయణం చదివి వినిపించారు. ఈ కార్యక్రమం శ్రీ నీలకంఠ, వెంకటే, మురళి, గంభీర్రావు, కార్యదర్శి చింతామోహన్, పూజారి శివకుమార్, ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఉమేష్ గుప్తా, శ్రీధర్లు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని గండిరామన్ నూతన శివాలయంలో సోమవారం సాయి దీక్షా సేవా సంస్థ అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి మహాభిషేకం, హారతి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోగభూషణ్, పొలాస భరత్, శివ, సాయిరెడ్డి, వైష్ణవి, కీర్తి, సందీప్ పాల్గొన్నారు. సరంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన రైతులు సాగునీరు అందించాలని సోమవారం ధని గ్రామంలో నిర్మల్ స్వర్ణ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వెంకన్న చెరువు ఆయకట్టు కింద 30 ఎకరాలు ఎండిపోతుందని, స్వర్ణ ప్రాజెక్టు నుండి నీరు విడుదల చేయాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ రూరల్ ఎస్ఐ రాజు సంఘటన స్థలానికి చేరుకుని రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి నీటి విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. విషు పూజ మహోత్సవాన్ని పురస్కరించుకుని హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట నిర్మల్ అయ్యప్ప ఆలయంలో ఉదయం స్వామివారికి ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ, మురళీధర్ రెడ్డిలు, ఆలయ గురుస్వామి పిఎన్ మూర్తి, ఆలయ కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, శంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, పంచామృతాలతో అభిషేకం చేసి అనంతరం అన్న పూజ, ధనాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారికి అభిషేకించిన ధనాన్ని 5 రూపాయల కాయిన్ను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు సదాశివ శర్మ, సంజీవ్ శుక్ల, రామచంద్ర త్రిపాఠిలో వేదమంత్రాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు రాము, శ్రావణ్, గంగాధర్, సతీష్ రెడ్డి, ఆకాష్ రెడ్డి, యువరాజ్, నరసప్ప, మురళీధర్ గుప్తా, రవి, సాయికృష్ణ, సత్యనారాయణ, రాజేశ్వర్, సురేందర్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
స్వామి శరణం స్వామి శరణం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈరోజు కూడా హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట యందు విశ్వ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విశ్వ మహోత్సవం అనగా మన ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు ఉగాది పండుగ ఏ విధంగా ఉంటుందో కేరళ రాష్ట్రానికి కూడా నేటి నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది కేరళ ఆలయంలో, అయ్యప్ప స్వామి ఆలయంలో ఏ విధంగా అయితే నిర్వహిస్తారో అదేవిధంగా మనం కూడా ఇక్కడ ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధర్ రెడ్డి గారి సంపూర్ణ సహాయ సహకారాలతో ప్రస్తుతం వారు ఇక్కడ లేకపోయినా వారు ఇచ్చినటువంటి చేయుత ద్వారా ఉదయమే పంచామృతాభిషేకాలు నిర్వహించి స్వామివారికి అన్నంతో అభిషేకించి, అలాగే ధనాభిషేకం 5 రూపాయల నాణ్యాలతో స్వామివారిని అభిషేకించి అట్టి నాణ్యాలను వచ్చినటువంటి ప్రతి భక్తుడికి అందజేయడం జరిగింది. ఇది కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగేటటువంటి ఒక పద్ధతి. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం. లక్ష్మణచంద మండలం వడ్డ్యాల గ్రామంలో శ్రీరామనవమిని పురస్కరించుకున్న సోమవారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం రాత్రి రథోత్సవాన్ని నిర్వహించారు. గ్రామ వీధుల గుండా రథాన్ని ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు పెద్ద ఎత్తున మంగళ హారతులతో వచ్చి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లలిత రామరెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు నల్ల నరేందర్ రెడ్డి, వీడీసీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళా భక్తులు, హనుమాన్ మాలాధరణ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिया। भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिया। वेदविनुत राजमण्डल श्रीरामचन्द्र धर्म कर्मयुग। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్లో పాలిసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి. 8 కేంద్రాల్లో పరీక్షలు గంట ముందు చేరుకోవాలని కలెక్టర్ ప్రశాంతి సూచన. నాణ్యమైన పోలీసు వ్యవస్థను అందించడమే మా లక్ష్యం. ప్రజా ఫిర్యాదుల విభాగంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు. మండుతున్న ఎండలు, బయటకు రావడానికి జంకుతున్న జనాలు, జిల్లాలో బాణుడి భగభగ. ఘనంగా అయ్యప్ప విషు పూజ మహోత్సవం, హాజరైన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.